పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సాధారణంగానే రజనీకాంత్ సినిమాలకి తమిళ్తో పాటు టాలీవుడ్ లోనూ భారీ ఎత్తున అభిమానులు ఉంటారు. ఇక ఆయన సినిమాలో నాగార్జున లాంటి స్టార్ హీరో విలన్ గా నటిస్తే ఇక్కడ అంచనాలు పెరిగిపోవడం సర్వసాధారణమే. అందుకే కూలీ సినిమాపై మొదటి నుంచి టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కూలీ సినిమా పవర్ ప్యాక్ మాస్ ఎంటర్టైనర్ అంటూ ఎక్కువ మంది ప్రశంసిస్తున్నారు. రజనీకాంత్ నటన, సినిమా కథ, కథనం బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు రజనీకాంత్ తో పాటు నాగార్జున పాత్ర బాగా సెట్ అయిందని చెబుతున్నారు. ఆయన విలనిజం కథకు చాలా బలంగా ఉందని తెలుపుతున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పరమ చెత్తగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంటర్వెల్ తర్వాత నిద్రపోవడమే అంటూ అభిప్రాయపడుతున్నారు. కూలీ వార్ 2 సమరంలో వార్ 2 బాగుందని ఎక్కువ మంది తెలుపుతున్నారు. కూలీ సినిమా కోసం దర్శకుడు లోకేష్ టేకింగ్ అదుర్స్ అంటున్నారు. ఇందులో రజనీకాంత్ ను ఆయనకు సరికొత్తగా చూపారని కామెంట్లు చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, ఊహించని ట్విస్ట్లు, అలాగే సినిమాలో ఉత్కంఠంను కొనసాగించిన విధానంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వాటికి తోడుగా అనిరుద్ మ్యూజిక్ బాగా కలిసొచ్చిందని తెలుపుతున్నారు. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి జీవం పోసిందని అభిప్రాయపడిన నెటిజన్లు ప్రతి ఎలివేషన్ సీన్ కి అదిరిపోయే రీసౌండ్ ఇచ్చాడని అంటున్నారు. కూలీ సినిమా ఫస్ట్ హాఫ్ వరకు మాత్రమే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ తర్వాత కూలీ ట్రాక్ మారిందని అభిప్రాయపడ్డారు. అయితే కొన్ని చిన్నపాటి లోపాలున్నాయని, వాటిని రజనీకాంత్ నటనతో పాటు నాగార్జున, లోకేష్ డైరెక్షన్ కవర్ చేశారని అంటున్నారు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కు ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాత్రం కూలీ సినిమా కథ చాలా బోరింగ్ అంటున్నారు. సినిమా కథనం కొంచెం నెమ్మదిగా సాగుతుందని, దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు.